మంచు ఫైటింగ్స్లో మైకు లాక్కొని మీడియా ప్రతినిధులపైన దాడి చేస్తున్న మోహన్ బాబు, ఒక వ్యక్తి పైన మనోజ్ దాడి. ఇగో ఇట్లా తిన్నదరగక బాగా సంపాదించి ఆ పైసలు ఎట్లా పంచుకోవాలని అర్థం కాక ఆ పంచుకునే దాంట్లో తేడాలు వచ్చి కొట్టుకుంటున్నారు. మీరు దన్నుకోండి, లేకపోతే నీళ్ళేని బాయిలో దూకండి. ప్రజల మీద, అక్కడ వచ్చిన వాళ్ళ మీద, మీడియా మీద, కెమెరామెన్ల మీద ఎందుకు దాడి చేస్తున్నారు? మీరు ప్రైవేట్ లైఫ్లో మీరేమీ ఎవ్వరికీ తెలియని వ్యక్తులు కాదు. దాదాపు 40 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో పబ్లిక్ లైఫ్లో ఉన్న మీరు హీరో, విలక్షణమైన నటుడు కాదు, ఇవాళ విచక్షణ కోల్పోయిన నటుడిగా మారిపోయారు మీరు. విలక్షణం కాదు, విచక్షణ కోల్పోయిన నటుడిగా మారిపోయారు మీరు. నీ కొడుకులు పండిత పుత్ర పరమశుంఠ అన్నట్టు వాళ్ళు అట్లే తయారయ్యారు. మోహన్ బాబు నిన్ను ఒక ఆడియో రిలీజ్ చేసిండు, నిన్ను బాగా పెంచినరా నా గుండెల మీద తన్నినట్టుగా వెళ్ళిపోయినామని. మరి ఇది ఎట్లా తేడా? పెంపకంలో తేడానా, లేకపోతే వాళ్ళ తర్వాత అట్లా మారిపోయిరా, తాగుబోతు అయిపోయిండట కొడుకు, తండ్రి చెప్తున్నాడు. అది మీ ఫ్యామిలీ గొడవ. మీడియా ఖచ్చితంగా మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడొక్కడే కాదు, ఇక్కడొక్కడే మన దగ్గరే లేదు కదా. కొంత అప్పుడప్పుడు శృతి మించవచ్చు, కానీ దాన్ని మీరు ఖండించే అధికారము, హక్కు కూడా మీకున్నది. ఫలానా మీడియా ఫలానా విధంగా రాస్తుంది, తప్పు అని మీరు చెప్పండి, ఎక్స్పోజ్ చేయండి, తప్పులేదు. మైకులు అందుకొని గాళ్ళు ఏమన్నారండి? మేనేజ్మెంట్ చెప్పినట్టు వాళ్ళు పోతారు, ఆడ రిపోర్ట్ చేస్తారు, వస్తారు. గా కెమెరామెన్ ఏమన్నాడు? నూకు అవతల పడ్డాడు పాపం. మీరేమో బాగా బౌన్సర్లను పెట్టుకొని ఒక్కొక్కటి బలిసిన బ్యాచ్ ఉండి ఆడ బాగా వాళ్ళకి తిండి పెట్టి బయట ఉన్న మీడియా మీద కుసిగొలుపుతున్నారు. మోహన్ బాబుతో పాటు ఆ మంచు మనోజ్ని కూడా అరెస్ట్ చేయాలి, లోపలేయాలి. 10 రోజులు జైలు ఉంటే తెలుస్తుంది. బాగా తిన్నదరగకపోతే మీ ఫామ్ హౌస్ల చుట్టూ రన్నింగ్ చేసుకోండి. మాకు కష్టం అవుతుంది, మేము బతకలేకపోతున్నాం, ఈ గొడవలు ఇట్లనే ఉన్నాయండి, దూకి సావండి. ఓడొద్దన్నాడు. జనాన్ని ఎందుకు కొడుతున్నారు? మంచు ఫైటింగ్స్. జల్పల్లిలోని నివాసం వద్ద ఉద్రిక్తత. భార్యతో కలిసి వెళ్లిన మనోజ్ లోపలికి రానివ్వని మోహన్ బాబు సెక్యూరిటీ, గేట్లు బద్దలు కొట్టుకొని వెళ్లిన కుమారుడు, ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి, ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా పైన దాడి, మైకు లాక్కొని కొట్టిన మోహన్ బాబు, ఒక జర్నలిస్టుకు ఫ్రాక్చర్, పలువురికి గాయాలు. జర్నలిస్టు సంఘాల ఆగ్రహం, చర్యలకు డిమాండ్. మోహన్ బాబు లైసెన్సుడు తుపాకీ సీజ్, నేడు విచారణకు రావాలని నోటీసులు. ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు మనోజ్, నా గుండెలపై తన్నావు, కుమారుని ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో. ఇంకేం ఆడియో? సిగ్గు లేకుండా. ఇప్పుడు ఆయన ఫ్రాక్చర్ అయిందట, పాపం ఏముందా జర్నలిస్ట్కి పాపం? ఇప్పుడు ఆ ఫ్రాక్చర్ అయితే ఎవడు భరించాలా? మళ్ళీ ఈ మేనేజ్మెంట్లు వీళ్ళంతా మళ్ళీ బాగానే ఉంటారు. మళ్ళీ వీళ్ళ సంబంధాలు, వీళ్ళ రిలేషన్స్ అంతా మళ్ళీ బాగానే ఉంటుంది. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో రచ్చకెక్కిన ఇంటి గొడవలు మరింత ముదిరి తారాస్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మనోజ్ మధ్య చోటు చేసుకున్న వివాదం మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మనోజ్ బౌన్సర్లు, మోహన్ బాబుకు రక్షణగా ఆయన పెద్ద కుమారుడు విష్ణు నియమించిన బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్ దంపతులను మోహన్ బాబు ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఆయన గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఘర్షణను మరింత పెద్దది చేసింది. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మోహన్ బాబు వివరణ కోరిన మీడియా ప్రతినిధులపైన దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలైనవి. దీంతో జర్నలిస్టు సంఘాలు మోహన్ బాబు వైఖరిని తీవ్రంగా ఖండించాయి. ఆయనపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. జల్పల్లిలో జరిగిన ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఫిలింనగర్ పోలీసులు మోహన్ బాబు, మనోజ్ లైసెన్స్ గన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇప్పుడు ఆయన విచక్షణ కోల్పోయి ఆ మైక్తో కొట్టింది కాబట్టి సరిపోయింది. రేపొద్దున ఆ గన్ను తీస్తే ఇట్లాంటి వాళ్లకు ఆ గన్స్ ఇవ్వడమే తప్పు. వాటిని సీజ్ చేయాలా? ఇట్లాంటి విచక్షణ కోల్పోయిన, మతిస్థిమితం కోల్పోయిన ఈ దుర్మార్గులకి ఈ గన్లు ఇవ్వద్దు. తక్షణమే సీజ్ చేయాలి. భవిష్యత్తులో ఏ సమయంలో కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఇట్లాంటి ఈ రకంగా ఆయన వ్యవహరిస్తున్నాడు అన్నది కళ్ళ ముందు కనబడతా ఉన్నది. రేపు పొద్దున కాల్చింది అనుకో, ఎవడు బాధ్యుడు? వీడు బాగానే ఉంటాడు, వాడు బాగానే ఉంటాడు.
బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మోహన్ బాబుకు రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్టుగా సమాచారం. అంతకుముందు ఆయన కుమారుడు మనోజ్ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో మనోజ్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టారు. భార్య మాటలు విని తప్పుదారి పట్టావంటూ మనోజ్ను నిందించారు. ఇంట్లోకి వచ్చే అధికారం, హక్కు మనోజ్కు లేవని, తన కష్టార్జితమైన ఆస్తిని తనకు ఇష్టం వచ్చిన వారికి రాసిస్తానని పేర్కొన్నారు. మనోజ్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టిన విష్ణు బౌన్సర్లు. మోహన్ బాబు పెద్ద కుమారుడు విష్ణు దుబాయ్ నుంచి మంగళవారం ఉదయం హైదరాబాద్కు రావడంతో అప్పటిదాకా ఉన్న వివాదం కాస్త పెద్దదైంది. జల్పల్లిలోని నివాసానికి చేరుకున్న విష్ణు వస్తువుని తన బౌన్సర్లు తన తండ్రి మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బందితో కలిసి మనోజ్ బౌన్సర్లను బయటకు వెళ్ళగొట్టినట్టుగా తెలిసింది. ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారంటూ బౌన్సర్లను ఆయన కొట్టినట్టుగా సమాచారం. ఈ క్రమంలో విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య పెద్ద గొడవ జరిగింది. దాంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత మనోజ్ను ఆయన భార్య మౌనికను ఇంటి నుంచి బయటకు పంపినట్టుగా తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు మీడియాలో వైరల్గా మారినాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మనోజ్ దంపతులు తెలంగాణ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ను కలిసి పరిస్థితిని వివరించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. తిరిగి రాత్రి 7 గంటల సమయంలో వారు నివాసానికి చేరుకున్నారు. అయితే మనోజ్ దంపతులను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని గేట్లు మూసేశారు. దీంతో ఆగ్రహానికి గురైన మనోజ్ గేట్లు బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. ఇంట్లో తన పిల్లలున్నారని, వారి కోసం వచ్చానని చెప్పిన సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలే. దాంతో కాసేపు కారులో వేచి చూసిన మనోజ్ గేట్లను బద్దలు కొట్టుకొని లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాని తర్వాత మీడియా పైన మోహన్ బాబు దాడి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. తండ్రి కొడుకులు నెట్టుకున్నారంతే పని మనిషి. మీడియాపై దాడికి నిరసనగా మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా చేస్తున్న జర్నలిస్టులు. ఇదంతా ఎటేటో పోతట్టుందని నాకు హెల్త్ బాగాలేదని చెప్పి హాస్పిటల్లో వైనడిపోయి మోహన్ బాబు అయిపోయింది. ఇగో నిన్నేందిగో ఏనా ఇది అదేనా? సో ఇట్లా వీళ్ళ మధ్య ఈ దాడులు జరిగినాయి. ప్రభుత్వం వెంటనే, పోలీసులు వెంటనే ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి లోపలేయాలి. ఒక 2 నెలలు 3 నెలలు లోపల పడేస్తే గొడవ మొత్తం సద్దుమణుగుతుంది. దీనికి పరిష్కారం ఇది ఒకటే ఇక. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున గొడవ పెట్టుకోవాలంటే మళ్ళీ ఏమైద్దిరా నాయన అనే ఒక భయం అని ఉండాలి కనీసం.